మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. అన్న, రాయల్ తెలుగు రుచుల్లో ఏం తిన్నారు, ఎలా ఉన్నాయి? మేము పప్పు అన్నము భోజనం చేసాం, బాగుంది. సాంబారు కానీ కర్రీస్ కానీ మన స్వీట్ కానీ మన పెరుగు అయితే బాగుంది. పెరుగు అయితే సూపర్ ఉంది. ఓకే, మీరన్నా? వెజిటేబుల్స్ అన్న మంచిగా ఉంది. వెజిటేబుల్ మీకు ఇక్కడ దగ్గరలో గోవాకి వచ్చినప్పుడు కలాంగుడ్ బీచ్లో మన రాయల్ వెజిటేబుల్ ఆల్రెడీ బాగుంది. హోటల్ సూపర్ ఉంటాయి. అన్న, మీరు ఎప్పుడైనా గోవా వచ్చారా లేకపోతే ఇదే ఫస్ట్ వచ్చాం. అయితే చాలా సార్లు తినుంటారు కదా. ఇక్కడికి అక్కడికి ఏమైనా వేరియేషన్ ఉన్నా? బాగుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చాము. ఓకే, టిఫిన్ కూడా బాగుంది, అన్ని మంచి మిల్స్ బాగుంది. ఇంకా వచ్చాము, ఇక్కడ 5-6 సార్లు కూడా తిన్నాం. అవునా? వచ్చాము ఇక్కడ పక్క సైడ్ 5 సార్లు వచ్చి ఇక్కడనే తిన్నాం. సూపర్. విన్నారు కదా రివ్యూస్. ఇక మనం కూడా తినేసి ఎలా ఉందో చూసేద్దాం రండి. అబ్బబ్బబ్బబ్బా, రాయల్ తెలుగు రుచులు అదిరిపోయింది. అన్నా, ఏంటి నీ పేరేంది? నా పేరు జోసఫ్ రెడ్డి అన్న. జోసఫ్ రెడ్డి. అవును. అలియా సాహిత్య రెడ్డి. ఎందుకు ఈ రెడ్డి ఎక్కువైపోతున్నారు? ఓకే, ఎప్పుడు పెట్టావు ఈ రాయల్ తెలుగు రుచులు? 3 months అవుతుందన్న. 3 months. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ మంచిగా ఉందన్న, బాగుంది. మన తెలుగు వాళ్ళు గోవాకి వస్తే కంపల్సరిగా దీంట్లో గూగుల్లో చూసుకొని ఖచ్చితంగా వస్తున్నారా? ప్రతి ఒక్క తిన్నారు, మంచిగా ఉంది, బాగుంది. ఇలాంటి ఫుడ్ మేము ఎక్కడ తినలేదు. ఈ ఫుడ్ కూడా చాలా హోటల్ తిరిగి కూడా అలసిపోయాము, నోరు చెడిపోయింది అన్నారు. ప్రతి ఒక్క ఐటమ్, ఏ ఐటమ్ తిన్నా బహుత్ అచ్చా, సూపర్. అదే హిందీ వాళ్ళు బహుత్ అచ్చా అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు సూపర్ అన్నారు, తెలుగు వాళ్ళు అదిరిపోయింది అన్నారు. ఓకే, మరి నేను అనాలిగా, నాకు నచ్చాలిగా. చూడండి, ఏం పెడతావు? అన్నీ అన్న నీ ఇష్టం, ఆర్డర్ చేసుకోమంటావా? అవును. ఓకే, ఎన్ని నిమిషాలు వస్తుంది ఫుడ్? 15 నిమిషాలు. 15 నిమిషాలు. ఓకే, నీకు టాస్క్ 15 నిమిషాలు రాకపోయినప్పుడు చెప్తా. చూడన్నా, కన్ఫామ్. ఎవరక్కడ? యా బాంగ్డా ఫిష్ ఫ్రై, రవ్వ ఎగ్ పీస్ బిర్యానీ, ఎగ్ చికెన్ బిర్యానీ, ఎగ్ రైస్ ఫిష్ కర్రీ, చికెన్ పకోడీ, చికెన్ పకోడీ అండ్ ఫ్రాన్స్ ఫ్రై. ఇంక మొత్తం చెప్పిన తర్వాత చల్లగా ఉంటాకి ఎగ్ కర్డ్ రైస్. ఓకే, లేకే అన్న, ఇప్పుడు ఈ 3 నెలలు నువ్వేమన్నా వెళ్ళిపోదాం అలాంటివి కానీ, లేదు ఇదే కరెక్ట్ టైము మనం పెట్టింది అని అనుకోవడం, ఏమన్నా మూమెంట్ వచ్చిందా? అన్న, యాక్చువల్గా నేను వచ్చి స్టార్ట్ చేసి 3 నెలలు, యాక్చువల్ గోవా రాబట్టి 6 నెలలు. ఓకే, 3 నెలలు మేము వాళ్ళగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము టూరిజం గోవాకి. వస్తే 5-6 సార్లు 4 రోజులు అన్న ఫుడ్ తిన్నా కూడా ఫుడ్ ఆడ మంచిగా లేదు. రైస్ తిన్నా ప్లాస్టిక్ రైస్ లాగా అదే రకంగా అందరి నూనెలు చీటిపోవటం అన్న బాగుంది. నాకు మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, కడప వాళ్ళు, ఇన్ని జిల్లా అందరూ కలిసారు నాకు. మన తెలుగు వాళ్ళు 100 మంది కలిసిన ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ కావట్లా ఫుడ్ దగ్గర. ఏంటి అని ఆలోచన వచ్చింది నాకు. మన తెలుగు అందరి కోసం మనం ఎందుకు ఇక్కడ ఫుడ్ పెట్టలేమా అని ఆలోచన వచ్చింది. ఓకే, దానికి సంబంధించి ఏంటంటే మా అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, రోహిత్ రెడ్డి. చేస్తే ఇతను పోయి ఎక్కడో చేయడం కాదు, ఇతని కింద ఒక 10 మందికి జాబులు ఇద్దాం, మనం ఒక తెలుగు వాళ్ళకి మంచి ఫుడ్ అందిద్దాం అని ఆ కాన్సెప్ట్ తోటి ఇక్కడ తిరిగాం. ఒక 3 నెలలు గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం. మొత్తం ఎక్కడైతే బాగుంటుంది, ఏ ఏరియా అయితే బాగుంటుంది, ఏమేమి పెడదాము అని ఆలోచించుకుంటున్నాను. సరే, ఒక మంచి ప్లేస్ దొరికింది, ఇది సెట్ చేసాము. ఒకటి ఏంటంటే రైస్, నేను అక్కడ పల్నాడు జిల్లా రైస్, మాది పల్నాడు జిల్లా. అయితే పల్నాడు జిల్లా రైస్, అక్కడి నుంచి రైస్ కొంటాను, ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను ఇక్కడికి. పచ్చళ్ళు కానీ, కారాలు, మసాలా వగేరా ప్రతి ఒక్క ఐటమ్ నేను అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ డెలివరీ చేసుకుంటాను. ఇక్కడ ఐటమ్ ఏది వాడినాం అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అంతే స్పైసీ, మంచి టేస్ట్. మాస్టర్ ఎక్కడ? మాస్టర్ విజయవాడ, మన తెలుగు మాస్టర్. ఓకే, సూపర్. నువ్వు పెట్టిన 10 నిమిషాలు నీకు వెరైటీ టేల్ మీద ఉంటుంది. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉందా? దాదాపు 20 years ఎక్స్పీరియన్స్. 20 years ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే నువ్వు 6 నెలలు అయింది వచ్చి, 3 నెలలు ఎలా చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసావు. 3 నెలలు ఇప్పుడు అమలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు చాలా తెలుగు రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ మీ రెస్టారెంట్కి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? ఒక్కసారి టేస్ట్ చేస్తే
దాని అర్థమవుతుంది. మన రైసు మన దగ్గర క్వాలిటీ కానీ రైస్ క్వాలిటీ కానీ ఎక్కడ దొరకదు కన్ఫామ్. ఎందుకంటే నేను అక్కడ రైతు దగ్గర వడ్లు కొని ఉరికే ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా అక్కడి నుంచి. ఓకే, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా. అది నీ దగ్గర ఉన్న ఇది అంతే. ఓకే. అలాగే మరి రేట్లు వైజ్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటాయి? రేట్లు రీజనబుల్ రేట్లే పెట్టినాము. రేట్లు ఎక్కువ ఏం పెట్టలేదు. మనకి అందరికీ అనుకూలంగా ఉండే కదా ఏదో చేసేసాం. ఓకే, రేట్లు కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు. మీరు ఓకే. మరి ఇప్పుడు ఇక్కడికి కొంత అమౌంట్ తీసుకొచ్చి పెట్టారు, 3 నెలలు అయింది. ఏమన్నా కొంచెం వెనకేసారా లేకపోతే? ఇప్పటి వరకు ఏం లేదన్నా. ఖర్చులు, జీతాలు, మెయింటెనెన్స్ నడుస్తుంది. పర్లేదు. నాకు ఎక్కువ మిగిలిన ఆశించట్లేదు. మన వాళ్ళు గోవా వచ్చి ఎంజాయ్ చేసి మంచి ఫుడ్ తిని పోవాలి. ఓకే, ఆ కాన్సెప్ట్ నాకు ఎక్కువ ఉంది. నేను ఇక్కడికి వచ్చి సంపాదించే ఆలోచన కాదు. నా కొడుకు ద్వారా ఒక 10 మంది శాలరీ ఇస్తున్నాం. మన వాళ్ళు వస్తే మంచి ఫుడ్ పెడుతున్నాం. మెయిన్గా నీకు నీ కొడుకు అంటే ఇష్టం అర్థమైపోయింది. ఆ అబ్బాయి వేరే బయట వచ్చేసింది అప్పుడే. అంటే ఆ అబ్బాయి బయట ఎక్కడ వర్క్ చేయకూడదు, మీ కొడుకు దిగిందే 10 మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్, తెలుగు వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్. సూపర్. తండ్రి అంటే ఓకే. ఇది అన్న, ఇది బంగడా చేప. ఓకే, ఇది ఆంధ్ర రాగండి చేప. ఓ, ఆంధ్ర స్టైల్. ఇది చికెన్ పకోడీ మనం చెప్పింది. ఫ్రై. సూపర్. అది చికెన్ కర్రీ. ఓ, ప్రతి ఒక్క ఐటమ్ ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్ స్పైసీ కానీ ఏదైనా టేస్ట్. ఫాస్ట్గానే వచ్చాను నిజంగానే అన్నట్టు. మా మాస్టర్ ఫాస్ట్ అన్న. ఓకే, 20 years ఎక్స్పీరియన్స్. 20 years. 20 years. ఏంది మరి ఆయన అంటే ఇక్కడ ఎలా ఫ్యామిలీతోనా లేకపోతే? లేదు, సింగిలేనా? సింగిల్ పర్సన్గా ఉన్నారు. 3 months ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళి వస్తారు. ఓకే, మంచి మంచి పర్సన్. నంబర్ 1. ఓకే. కర్డ్ రైస్ సూపర్. నా ఇక మొదలెడదాం. కానీ అన్న కరెక్ట్ 15 నిమిషాల్లో తెచ్చావు. టైం అంటే టైము. టేస్ట్ చేయన్నా. స్టార్టర్లతో స్టార్ట్ చేద్దాం అన్న. ఇప్పుడు కాస్ట్ అనేది ఇక్కడ మన దగ్గర ఎంత చెప్తే దాన్ని బట్టి జనం వచ్చేటప్పుడు కూడా కొంచెం తొందరగా ఫాస్ట్గా టైంకి వచ్చింది. కాస్ట్ కూడా ఉంటుంది కదా. కాస్ట్ కూడా తక్కువ అన్న మన దగ్గర. అసలు ఎన్ని పీసెస్ ఇస్తారు ప్లేట్కి? పీసెస్కి 12 పీసులు 14 పీసులు అట్లా ఇస్తారన్న. హైదరాబాద్లో వంతుల మీద ఉంటుంది టేస్ట్. నైట్ టైం వెళ్ళి తినవద్దు. టేస్ట్ అంత ఆంధ్ర స్టైలు. స్పైసీ కొడతాడు. అట్లా ఎవరికి ఎంత అనేది మేము అడుగుతాం. స్పైసీ తింటావా, మామూలు నార్మల్ తింటావా అడుగుతా. కస్టమర్ అడుగుతాం. మనకి వచ్చే వాళ్ళు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు స్పైసీ ఎక్కువ. అవును, స్పైసీ అన్న అంటారు. స్పైసీ మాస్టర్ అంటే స్పైసీ నీకు ఎంత అయితే అంత చేసిస్తారు మాస్టర్. మనకి అంటే మేము రూమ్లో ఉంటాం, చాలామంది తాగుతూ ఉంటారు. స్టేటస్ ఏమన్నా అన్న తీసుకురండి అంటే ఏమన్నా డోర్ డెలివరీ అవి ఉందన్న. ఎక్కడి నుంచి అయితే లొకేషన్ షేర్ చేస్తే అరగంట 30 minutes మేము డెలివరీ చేస్తాం. ఫ్రీయే. ఫ్రీయే. మినిమం ఏమన్నా చేయాలా? మినిమం 500 నుంచి పైన చాలు. చేస్తే మినిమం అంత దూరం వస్తున్నారంటే 2-3 స్టార్టర్లు చెప్తాం కాబట్టి 500 దాటద్దు. 1 kilometer 1.5 2 kilometer వరకైనా సరే ఫ్రీ. మొత్తం వర్మ మొత్తం చాలా బాగుంది. మన రూమ్లో ఫోన్ చేసి ఆర్డర్ తీసుకుంటుంటారన్న. దీంట్లో లొకేషన్ చూసుకొని దాని ఫోన్ నెంబర్ చూసుకొని ఇట్లా కావాలన్నా. జొమాటో కూడా ఉన్నాయా మన దగ్గర? జొమాటో ఇంకా చేయలేదన్నా, చేస్తాం అవి కూడా. ఓకే, తొందరలో కొంచెం ఇప్పుడే కదా మన చేయడానికి ఉంది. ఒకటి కూడా చాలా బాగుంది. ఇవన్నీ పీసెస్ వస్తాయి ఇవంతేనా 12, 13, 14 సైజ్ పీస్ సైజుని బట్టి 10 గంజి పైన వస్తున్నాం. 12 కానీ 14, 15 భలే ఉందండి అసలు. గోవా అంటేనే మందుకి ఇదే విందు. గోవా అంటే ముందు, ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్. ఫుడ్ అంటే రాయల్ తెలుగు రుసులు ఫుడ్. రాయల్గా ఉంటుంది. రాయల్ ఎవరు తెలుగు వచ్చినా ఒక రాయల్టీగా మీల్స్ భోజనం చేసి వెళ్ళాలి. ఏంది చేప ఇది?
ఇది వాంగళ అని చేపన్న, ఇది గోవాది. ఇక్కడ గోవాలో కూడా అదే పేరా? గోవాలో అదే పేరు అది. ఇది గోవా ఫిష్ అది. ఇది ఆంధ్ర ఫిష్. ఓకే, అదే నేను రవ్వ పీస్ చెప్పాను అదే కదా. రాగండి ఫిష్ అది. మన దగ్గర పీతలు అన్నీ ఉన్నాయి, పీతలు ఉన్నాయి, అపోలో ఫిష్ ఉంది. బోన్లెస్ అపోలో ఫిష్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేశా. ఉదయం 11:30కి 11కి మన మిల్ స్టార్ట్ అయింది. అవునా? నైటు 12:30 దాకా అందిస్తున్నాం. నైట్ వెళ్తాయి కొట్టుడు. మన వాళ్ళు వచ్చి డిసప్పాయింట్ అయి పోకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. ఈ పీస్ రేట్లు ఏమన్నా ఎంత ఉంటాయి? ఈ పీసు వచ్చరికి 100 రూపీస్ ఉంటుంది అది. ఇది కూడా అంతే ఉంటుంది. అలా రేట్లు అలా ఎక్కువ ఏం లేదు. ఇంకోటి ఆయిల్ కూడా వీళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ ఆడుతున్నారు కాబట్టి అవును, చాలా మంది పామాయిల్ ఆడుతారు. అదే సన్ఫ్లవర్ ఆయిల్ చికెన్ నూనె ఆడుతుంది తెచ్చి. నీకు ఆయిల్ కూడా ఎక్కడ చేతికి అంటున్నట్లేదు. ఆయిల్ పీల్చదు. బాగుందన్న స్టేటస్ అదిరే. ఫస్ట్ ఫిష్ కర్రీతో తింటా రైస్. ఓకే అన్న, సాంప్రదాయంగా బలేస్తున్నాడు అన్న. మా రాయల్ తెలుగు రుచులు భోజనం అన్న. స్పూన్ కన్నా ఇలా వేసుకుంటే ఆ ఆనందం స్పూన్లో ఉంటుంది అన్న, నాకు అర్థం కాదు. మా పల్నాడు జిల్లా రైస్ అన్న, టేస్ట్ చేసి చూడండి సార్, చెప్పండి రైస్ క్వాలిటీ. అసలు నువ్వు నాకు చెప్పే చూడు, వడ్లు తీసుకుని దాన్ని చేసి తీసుకొచ్చి ఇవ్వడం అనేది మామూలు ఇది కాదు, టాస్క్ కాదు అది. రైస్ బాగుంది పొడిగా. రైస్ టేస్ట్ తీకుండా చూడండి, రైస్ బాగుందన్న. అన్న ఒకవేళ అంటే మేము ఎక్కువ రూమ్లో తింటాము, ఇలాంటి రైస్ మాకేమన్నా కావాలి ఒక బస్తా అంటే తీసుకున్నా. మన తెలుగు వాళ్ళకి వెళ్తే మనకి ముందు ఎప్పుడు ముందే ఉంటాం. థ్యాంక్ యూ అన్న. లేదు చేపల పులుసు చదివింది. రైస్ మాకు అక్కడ చాలా ఉంటుంది కదా, రైతు దగ్గర కొనుక్కొని స్టాక్ ఉంచుతాం. లాస్ట్ ఇయర్ వడ్లు కూడా ఇంకా ఉన్నాయి మా దగ్గర. ఈ సంవత్సరానికి ఇంకా ఉన్నాయి. మిల్లు లోడ్ చేస్తాం. మిల్లులోనే ఎలా బస్సా లేకపోతే ట్రైనా ఇక్కడ తీసుకొచ్చేది ఎట్లా? ట్రాన్స్పోర్ట్ అన్న, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్. నర్సాపేట నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. 7 రోజులు 7 days పట్టింది అక్కడి నుంచి. 7 days? ఓకే, వస్తాయి. కేజీకి వచ్చరికి ఒక 8 నుంచి 10 రూపాయల ఛార్జెస్ పడతాయి. అయితే మంది రైస్ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. మంచి క్వాలిటీ తెచ్చుకొస్తున్నాం. బాగుంది, అదిరిపోయింది. నువ్వు ఎంత రైస్ అని తిను 10 నిమిషాల్లో ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా జీర్ణం అయిపోతుంది. అంత రైస్ క్వాలిటీ రైస్. ఒక్క గింజ కూడా కల్తీ జరిగే ఛాన్సెస్ లేదు. నాకు అర్థమైపోయింది అన్న, ఇది రైస్ వదిలింది. ఎందుకంటే మీల్స్ తినండి, ఫిష్ కర్రీ తినండి, ఇప్పుడు నేను చికెన్ కర్రీ తింటా, రైస్ బాగుంటే కర్రీ ఎత్తుకెళ్ళిపోతే భలే తింటాం. అన్ని టేస్ట్ ఏదైనా ఒక్కటేది కూడా తీసేసే ఛాన్సెస్ లేదు. కాదు, అన్లిమిటెడ్ ఏమన్నా పెడతారా లేకపోతే రైస్ ఎట్లా? అన్లిమిటెడ్ నా వెజ్ మీల్స్ అన్లిమిటెడ్, కర్రీస్ అన్లిమిటెడ్, ఆవకాయ ముద్దపప్పు మా వెజ్లో స్పెషల్. ఆవకాయ ముద్దపప్పు, నెయ్యి, కారపొడులు అన్ని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కర్రీతో తింటానన్న. అది తెలుగు రోజులకు వచ్చి వెజ్ మీల్స్ తీసుకుంటే ఒక 8 నుంచి 10 ఐటమ్స్ వాటికి అన్లిమిటెడ్. స్పెషల్ ఏంటంటే ఆవకాయ ముద్దపప్పు, నెయ్యి కూడా నేను అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను. ఇంకోటి ఉంది స్పెషల్ తెలుసా, మీ ఆప్యాయత రాదు. మంచిగా ఉండాలన్నా, మన వాళ్ళు రావాలి నా కోరిక. ఎవరికైనా నేను ఇక్కడ గోవాకు వచ్చి అందరూ తెలుగు మాట్లాడుతాను, నాకు భలే ఆనందంగా ఉంది. హిందీలో వస్తారు, క్యారే బేరే అనుకుంటుంటారు, నాకు అర్థం కాదు, వాళ్ళు చెప్పింది నీకు అర్థం కాదు ఉంటుంది. కానీ మన తెలుగులో వచ్చినప్పుడు మన తెలుగు మాట్లాడకుండా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పక్కన తెలుగు రెస్టారెంట్ ఉంటాయి కదా, తెలుగు కలుస్తుంటావా లేకపోతే ఎట్లా? వాళ్ళతోటి
వెళ్ళి కలిసి ఏమన్నా నాతో అందరూ మంచిగా ఉంటారు అన్న, ఇబ్బంది లేదు. అవునా? రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ ఎందుకంటే మన అందరం ఆ. అటు నుంచి వచ్చారు. ఇక్కడ ఎదుగుదామని ఒక షాప్ వాళ్ళు కానీ ఇవాళ హిందీ వాళ్ళు అతను అందరూ మంచిగా ఉంటారు. సూపర్. అది మెయింటైన్ చేయాలి ఫస్ట్. అన్న అన్న మంచిగా వాళ్ళు గుడ్ మార్నింగ్ అంతా పలకరిస్తారు. ఉదయాన్నే అందరూ మంచిగా బాగా పలకరిస్తారు. నో ప్రాబ్లం. బాగుంది, అదరగొట్టావు. చికెన్ వదిలింది, ఫిష్ కర్రీ ఇది దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీయా? మనలో ఉన్న దమ్ అయిపోయింది అప్పటికే. అది అయిపోదట అన్న, దమ్ ఉంది ఇంకా. రాయల్ దమ్ బిర్యానీ. అని స్టెప్ తీసుకున్నప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటన్నా? అంటే నువ్వు స్టెప్ నువ్వు తీసుకున్నావు అన్నప్పుడు నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు 90%. అది మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకండి అది అని అంత దూరం ఎందుకు లేదు. అప్పుడు నువ్వు ఏం భరోసా ఇచ్చావు వాళ్ళకి? అక్కడికి వెళ్ళి కూడా మాది యాక్చువల్గా మాది తాళచేరు, మాది కిరాణా స్టోర్ అడా. 20 years కిరాణా స్టోర్ నడిపాను. మా ఊర్లో ఒక చిన్న పాపను అడిగిన జోసఫ్ రెడ్డి కిరాణా షాప్ ఏదంటే అంత తెలిసినంత ఇది ఉంది అక్కడ. ఏ ఐటమ్ పలా ఐటమ్ కావాలంటే జోసఫ్ అని కొట్టుకుపో అంటారు. అబ్బా, కిరాణా షాప్. మరి అంత ఉన్నప్పుడు గోవా ఎందుకు రావాల్సి వచ్చింది? అబ్బాయి కోసం. మా బాబుని ఇక్కడ చెక్ చేయాలి. నేను 20 years చేశాను అన్న. నాన్న ఎందుకో ముందుకు వచ్చాడు కొడుకు గురించి. సూపర్ అన్న, చాలా. అంటే కొడుకులు అందరూ చాలామంది ఎందరో ఉంటారు కొడుకులు. యా కష్టపడుతుంది, ఇందా నుంచి నేనే కష్టపడుతుంది, ఈవిడ కష్టపడతాను చేయండి. ఉంటారన్న కొడుకులు ఉంటారు, నాన్న ఉంటారు. తక్కువ చాలు 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 ఏ పీస్ లాగా. కానీ ఆ కొడుకుని ప్రయోజనం చేయడం అనేది తండ్రిగా మీరు తీసుకున్న ఆ స్టెప్ చాలా బాగుంది. ఎందుకన్నా ఇక్కడ చదివించాను ఇప్పుడు దాకా. పోయి ఫారెన్ బయటికి పోతే వస్తాయి, శాలరీస్ వస్తాయి. కానీ నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడుగా. వాడు తర్వాత వాడు ఒక 10 మంది బతికిస్తున్నాడుగా నాన్నకు ప్రేమతో కొట్టారు అసలు. వాడి కోసమై అక్కడ కిరాణా షాప్ క్లోజ్ చేసుకున్నాం. వచ్చేసా. మీ కొడుకు ఎదగాలనే మీ దమ్ అదిరింది. ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా అదిరిద్దలేదో చూద్దాం. నాకైతే ఇది మా హైదరాబాద్లో నేను మెరీడియన్ బిర్యానీ తింటా. మెరీడియన్ బిర్యానీ తెలుసా? భలే ఫేమస్ అది. అలా ఉంది, సూపర్గా సాఫ్ట్గా. ఇంకోటి మనకి 5 piece వాటిల్లో మంట ఎక్కువ ఉంటుంది, స్పైసీ తినేవాళ్ళు. అది ఇలాంటి దమ్ బిర్యానీ ఎందుకు ప్రిఫర్ అంటే మసాలా కొంచెం తక్కువగా కావాలి. నాకైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. స్పైసీ తక్కువగా ఉంటుంది, తింటానికి బాగుంటుంది. అన్న మటన్ బిర్యానీ కూడా ఉంటుందా మన దగ్గర? లేకపోతే ఉంది ఉందా మటన్ బిర్యానీ? పోతులు, ఫిష్ ఫ్రై పోతులు వస్తారు. కలమ నచ్చిన ఐటమ్ నరికించుకొస్తాం. ఓకే. తొడ కావాలి, తొడ మెడ కావాలి, నడుము కావాలా, ఏదంటే అది పీసెస్ మొత్తం మనకి ఏదైనా అవైలబుల్గా ఇస్తారు వాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా ఎనీ టైం మనకు ఉంటుంది డైలీ. ఓకే. ఆర్డర్ ఇస్తే ఏమంటే 10 నిమిషాలు 10-15 నిమిషాల్లో టేబుల్కి వచ్చేసింది. బా, నాకు గోవాలో మన తెలుగు వాళ్ళు తరపు నుంచి ఒక పంచాయతీ పెట్టారు నిజంగానే. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చేది ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ. తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చేది. కాశ్మీర్కి వచ్చినా మన వాళ్ళే వస్తారు, గోవాకి వచ్చినా మన వాళ్ళే వస్తారు. రెస్టారెంట్లు, ఇన్ని రెస్టారెంట్, తెలుగు రెస్టారెంట్లు ఎందుకు వచ్చాయి? మన వాళ్ళు వచ్చి తింటారనే నమ్మకంతోనే కదా. అంతే కదా, పంచాయతీ పెట్టేయాల. ఎందుకంటే మనమే అన్న గోవాకి సంపాదిస్తున్నాం. అంటే మొత్తం ఇవ్వట్లేదు కదా, 50% మనం ఇస్తున్నాం. అంతే కదన్నా. ఇంతమంది క్రౌడ్ ఎక్కువ వచ్చేది ఏంటంటే మన వాళ్ళు వస్తే అంత క్రౌడ్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళ కింద వస్తారు. వాళ్ళు కూడా వచ్చినా కూడా అంత క్రౌడ్ ఇస్తున్నారు. ఎంత బాగా ఉందంటే అవును, మన తెలుగు ఫుడ్ డీటెయిల్లో న్యాయం ఉంది. మన వాళ్ళకి మంచిగా చేయాలి, మంచి ఫుడ్ అందించాలి. అబ్బా, ఫైనల్గా కర్డ్ రైస్ అన్నా. ఇన్ని ఐటమ్ మొత్తం తిన్నావు కదా, ఏట్లో హైలైట్ ఏది?
హైలైటా జీడిపప్పు గట్ట టాప్ చెప్తా అన్న ప్రాన్స్ ఫ్రాన్స్ ఫ్రై టాప్ మోస్ట్. ఓకే. నేను ఇక్కడ తిన్న తెలుగు రెస్టారెంట్లో టాప్ మోస్ట్ ఉంది నాకు ఇది. ఇక్కడ కూడా నాకు బాగా నచ్చిన టాప్ మోస్ట్ అది. రెండోది ఫిష్ కర్రీ. నేను ఫిష్ కర్రీ ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, గ్రేవ్ అనేది ఫిష్ అనేది ఐ లవ్డ్ ఇట్. మా అమ్మ చేపల పులుసు చేసేట్టే ఉంది. ఇంక బిర్యానీ అంటావా, ఈ చికెన్ పకోడీ ఎక్కడ తిన్నట్టే ఉంది, ఫిష్ కర్రీ అంతా టాప్ మోస్ట్. ఈ రెండు 100% మా ఆడియన్స్కి నేను చెప్పేది కూడా అదే. మీరు గోవా వచ్చినప్పుడు ఈ రాయల్ తెలుగు రుచుల్లో ప్రాన్స్ ఫ్రై, ఫిష్ కర్రీ ఈ రెండు ట్రై చేయకుండా వెళ్ళారనుకోండి, మీరు ఎంత రివ్యూ చెప్పినా వేస్ట్. ఈ రెండు ట్రై చేయండి, వేరే లెవెల్. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడ చల్లబడ్డం కాదు, నాకు ఈ తయారు చేసిన మాస్టర్ కావాలా. మాస్టర్ లోపల ఉన్నారన్న, తిని వెళ్దాం మాస్టర్తో. వెళ్ళిపోదా మాస్టర్ ముందు మాట్లాడాలా, అడగొట్టాడు దా అన్న. ఈయన మా మాస్టర్. మాస్టర్ పెంచావనా మా గుండెకాయలు అంటాడు. గుండెకాయ ఇక్కడ అంతమంది తెలుగు వాళ్ళకి నీ గుండెకాయ ఇదేమో, ఆయన గుండెకాయ నువ్వు అన్న అదరగొట్టావు. నాకైతే ఆ ప్రాన్స్ క్రిస్పీ భలే నచ్చింది. గార్లిక్ ప్రాన్స్ ఉన్నది, గార్లిక్ ప్రాన్సా బాగుంది, అదరగొట్టావు. గోవాలో అది ఫేమస్ అండి. మేము ఆ స్టైల్లో చేస్తాం, మనం విజయవాడ స్టైల్లో చేస్తున్నాం. విజయవాడ గుంటూరు మొత్తం చేసాం. చేపల కర్రీ అదరగొట్టావు, చాలా బాగుంది. నేను ఓన్లీ జ్యూస్తో తినేస్తున్నా అన్నం, ముక్కకుండా వండుకోలేకుండా. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 20 years పైన ఉంది. 20 years పైనే. మనకు గురువు అనే వాళ్ళు లేరు. గురువు లేరా? మనం అందరం నేర్చుకున్నాం అంతే. ఓకే. ఇప్పుడు ఏది బామ్మలు ముసలోళ్ళు వాళ్ళ చేతి వంట ఇప్పుడు నచ్చుతుంది. యూట్యూబ్లో ఆ చెన్న వాళ్ళు చూసావా? చూసాం. ఆల్వేస్ వెల్కమ్స్ టు అంటారు. ఆయన మిలియన్స్లో పోతే మళ్ళీ ఆయన చేతి రుచే బాగా ఫేమస్. ఇంకొక ఆయన ఉంటాడు విజయవాడ, ఆయనే ఏమండి అదిరిపోయిందండి రుచి, మీ చేతి రుచి అదిరిపోతుంది, ఇంకా ఏమేమి వంటకాలు చేయగలరు మీరు? మొత్తం ఆల్రౌండ్ అండి, చైనీస్, ఇండియన్, తందూరి తప్ప మిగతా అన్ని చేస్తా. తందూరి తప్ప అన్ని? ఏ ఒక్కదాన్ని ఎందుకు వదిలేస్తావు? తందూరి కొంచెం అంటే బాగా పికప్ కాదు. వాళ్ళు గుర్తుపెట్టుకో, మొత్తం రాంది ట్రై చేయొద్దు, వచ్చింది ఫ్రీగా చేయొద్దు. మొత్తం మన సౌత్ ఇండియన్ మాత్రం ఫేమస్ ఎక్కడైనా సరే. అది పడతావు. బెంగళూరు, కోరమంగళ, మైసూరు అన్ని మొత్తం తిరిగా. సూపర్. కాదంటే మీ మధ్యలో జోసఫ్ గారు మా ఓనర్ గారు, ఆయన కోసం వచ్చేసా. ఆయన వచ్చి మంచి పని చేసావు, వచ్చి మంచి పని చేసావు, అదరగొట్టు. ఇంకా మా తెలుగు వాళ్ళని అలాగే రెచ్చగొట్టు మంచిగా. అసలు కంప్లైంట్ అనేది లేదు. మొత్తం నేను తిన్న 4-5 వాటిల్లోనే టాప్ 2 ఇచ్చేసా. నాకు టాప్ 2 అద్దరి కొట్టేసావు. సరే అయితే మరి ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోతాం. అన్నా మీ మాస్టర్ కూడా దమ్ బిర్యానీ లాగా మంచి దమ్ము ఉన్నాడు అన్న. అందుకన్నా విజయవాడ నుంచి పట్టుకొచ్చుకున్నా. ఆయన స్పీడు, ఆయన మాటలు కూడా భలే ఉన్నాయి, సూపర్గా ఉంది. రాయల్ తెలుగు రుచులు సూపర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతవరకు మా ఛానల్తో పాటు ఈ రాయల్ తెలుగు కూడా వచ్చి ఆశీర్వదించి మంచి ఫుడ్ తినాలి. అందరూ స్టేట్ యూన్ తెలుగు సెంటర్ గోవా ఛానల్ కెమెరామెన్ ప్రవీణ్తో అయితే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అన్న మన అడ్రస్ ఎక్కడ అంటే కలంగట్ సర్కిల్ స్ట్రైట్ వచ్చేస్తే మన రాయల్ తెలుగు రుచులు.